ఓ అమ్మా, నీవు యవ్వనంలో ఉన్నావు. మా దగ్గరికి నిత్యం అనేక రకాలైన జనం వస్తూ ఉంటారు. నిన్ను కనిపెట్టి ఉండడం మా వల్ల కాదు. మేము ఫకీరులము, గోసాయిలము. నీకు ఈ జీవనం తగదు. వచ్చిన దారిని నీ ఇంటికి తిరిగి వెళ్ళు అనగానే, నా ఇల్లు ఎక్కడుందో, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు నాకు అన్నీ మీరే. మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అని ఆ స్త్రీ అనగానే, మా దగ్గర ఉండాలనుకుంటే శరీరంపై ఉన్న నగలు బీదలకు పంచి శరీరానికి బూడిద పూసుకోవాల్సి వస్తుంది అని ప్రభు అన్నారు. మహారాజ్, నాకు ఈ నగలంటే విరక్తి కలుగుతుంది. ఇవి తీసుకొని మీరే ఎవరికైనా పంచిపెట్టండి అని శరీరంపై ఉన్న నగలను తీసి ఇచ్చింది. ఆ స్త్రీ నిర్ధారించుకున్న విషయం విని ప్రభు ప్రసన్నులయ్యారు. ద్రవ్యలాలసులైన కోమటి కులంలో జన్మించిన ఆ స్త్రీ ఔదార్యం చూసి జనం ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణ